14,000 ఎకరాలు సేకరించింది. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసీకి కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సేకరిస్తే ఆ 14,000 ఎకరాల భూమిని అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసి ముఖ్యమంత్రి గారి బంధువులకు, ముఖ్యమంత్రి గారి సోదరులకు, ఆయన అనీయులకు కట్టబెట్టనికే పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడి రియల్ ఎస్టేట్ దందా చేసి డబ్బులు సంపాదిద్దామని చెప్పి ఒక దురాక ఆలోచనతోని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి పరి గాని కొడంగల్లో ఉన్న పేద రైతుల భూములు గుంజుకుంటా ఉన్నారు. పాపం ఇక్కడంతా పేద రైతులు 1 ఎకరా 2 ఎకరాలు అప్పు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ చనిపోతే కూడా చావట్టి పెట్టడానికి కూడా అలాంటి భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అట్లాంటి వాళ్ళ భూములన్నీ తీసుకొని, పేదల భూములు తీసుకొని ఈ రోజు అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసి పెద్ద కంపెనీలకు అప్పచెప్తా ఉన్నాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం, పేదల భూములు జోలికి వస్తే ఖబర్దార్. లగచర్ల ఎట్లయితే ఇబ్బంది అంత ఎట్లా జరిగిందో అంతకన్నా ఎక్కువ పోరాటం చేస్తాం. ఇక్కడ మరి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇక్కడ పండుకొని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ కాలాపూర్ గ్రామంకి వెళ్ళి కానీ, రాబోల్ గ్రామంకి వెళ్ళి కానీ పెద్ద ఎత్తున మొన్న మెజార్టీ ఇచ్చి గెలిపించారు ఎమ్మెల్యే. మరి ఇక్కడ పేద రైతులందరూ బాధపడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాత్రం డీజిల్ పెట్టి డ్యాన్సులు చేస్తా ఉన్నాడు. ఆయన పేదల కష్టాలు పట్టించుకుంటున్నాడు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా, పేదలను చూడకుండా పాపం సొంత కాంగ్రెస్ సర్పంచ్ ఇక్కడ గెలిచిండు. పాపం మంచి మెజార్టీతో సర్పంచ్ గారు రాత్రి పోయి పర్మిషన్ ఇవ్వమని పోలీస్ సోదరులు అడిగితే అక్కడనే కూర్చోబెట్టి భార్యాభర్తలను తీసుకొని మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదలని చెప్పి ఇక్కడ సర్పంచ్ గారు అక్కడ పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి రాత్రి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టుకొని పర్మిషన్ ఇవ్వకుండా, ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు దుర్మార్గ పాలన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజల భూములు గుంజుకుంటే ఖబర్దారు. ముఖ్యమంత్రి గారు మీకు అందరికి అండగా ఉంటాం, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. తప్పకుండా న్యాయ పోరాటం చేద్దాం. ఒకవేళ దౌర్జన్యంగా గుంజుకున్నా కూడా, ఎందుకంటే మనకు అక్కడ కూడా లగచర్ల కూడా స్టే తీసుకొచ్చినాం. తప్పకుండా మీకు నోటీస్ వచ్చిన తర్వాత, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినట్టుంది, మీకు ఇట్లా నోటీస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేంద్ర కార్యంలో మనకి లీగల్ సెల్ ఉంటది. తప్పకుండా మీకు అందరికి ఎట్లయితే లగచర్లలో స్టే తీసుకొచ్చినామో అట్లనే మీకు కూడా న్యాయపరంగా కోర్టులో స్టే తీసుకొచ్చి మీ భూములు పోకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా రైతులకు చెప్తా ఉన్నాం.